ఫస్ట్ అయితే మనం పిక్సెల్ యాప్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇదైతే రిమూవ్ చేసేద్దాం. తర్వాత మనం 3 డాట్స్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మనం యూట్యూబ్లో థంబ్నెయిల్ వేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి మనకు షేప్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని కూడా మనం ఇమేజ్ సైజ్ ఎంత ఉందో అంత చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకుంటే మనకి థంబ్నెయిల్ అనేది మంచిగా ఎడిట్ అవుతుంది అనమాట. సో తర్వాత మనం కలర్లోకి వెళ్ళాలి, కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో మన థంబ్నెయిల్స్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే చాలానే కలర్లు సెలెక్ట్ చేసిన. సో నాకైతే లాస్ట్లో ఒక కలర్ నచ్చిందన్నమాట. సో నేనైతే కొంచెం కొంచెం సెట్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఏ కలర్ కావాలి, ఏదైతే సెట్ అవుతుందో, ఏ కలర్ పెడితే మంచిగా అనిపిస్తుందో అదైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, మీరు కూడా మీకు నచ్చిన కలర్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే మన యూట్యూబ్ని మన థంబ్నెయిల్ని బట్టి ఉంటుంది, అది మనం ఎలాంటి థంబ్నెయిల్ చేస్తున్నామో. సో మనం థంబ్నెయిల్ ఎట్లా కనిపించాలి, మనం థంబ్నెయిల్ ముందు అట్రాక్ట్ కావాలి అట్లా. సో నేను అట్లా ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన సేవ్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఏమంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఫోటోని అయితే తీసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న ఫోటోని తీసుకొచ్చి నేనైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకొని సేమ్ మనకు ఫోటో అయితే కరెక్ట్గా రావాలన్నమాట, కొంచెం పెద్దగా కనపడాలి. సో నేనైతే ఇలా సెట్ చేసిన, కొంచెం పెద్దగా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫోటో. సో దీన్ని లాక్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకో ఫోటో తీసుకొని ఈ ఫోటోను కూడా సేమ్ కొంచెం చిన్నగా చేసి ఆ ఫోటోకి సెట్ అయ్యేటట్టు పెట్టాలన్నమాట. సో చూశారు కదా. సో నేనైతే ఇలా పెట్టిన. తర్వాత ఏంటంటే మనం ఏదన్నా ఒక ఫోటో అయితే ఎడిట్ చేసి పెట్టుకుంటాము కదా, ఆ ఫోటోని అయితే మనం వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి తీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ అప్లోడ్ చేసి పెట్టుకున్నా ఒక థంబ్నెయిల్. సో దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాక నేను ఏ విధంగా అయితే ఆ ఫోటోని అయితే రెండు చేతుల గ్యాప్లో పెడతానో చూడండి. సో మీరు కూడా ఇలాంటివి ఏదన్నా ఎడిట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. చూశారు కదా, కొంచెం అది సెట్ అయ్యేటట్టు పెట్టాలన్నమాట. కొంచెం కింద పైన చూసుకోవాలి. పైన అంటే కింద చేతికి అయితే అది ఆనే ఉండాలన్నమాట. ఎవరైనా చూస్తే పట్టుకున్నట్టు ఉండాలి, రియల్గా పట్టుకున్నట్టు ఉండాలి అది. చూశారు కదా. నేను కొంచెం ఇంకా షట్ చేస్తున్నా అది. ఓకే, ఇదైతే కొంచెం కింద చేస్తా. ఓకే, కొంచెం పెద్దగా చేద్దాం. చాలా చిన్నగా అయింది ఇది, నేను కొంచెం పెద్దగా చేస్తా. దీనికైతే చాలా టైం పట్టింది అన్నమాట. అంటే మనం కరెక్ట్గా షట్ చేసుకోవాలన్నమాట. అది కింద పైన మొత్తం మంచిగా చూసుకోవాలి. సో నేనైతే షట్ చేస్తున్నా దాన్ని. చూశారు కదా. ఇప్పుడైతే ఈ విధంగా అయింది. దీన్ని కూడా లాక్ చేసుకున్నాక ఫోటో అయితే క్లియర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేసుకొని ఇప్పుడు మనం పిక్ షాట్కి వెళ్ళినాక ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది ఆల్రెడీ. సో మనం ఏదైతే పిక్స్లో అప్లోడ్ చేసిన ఫోటోని తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ మన టైటిల్ అనేది దీంట్లో రాయాలన్నమాట. నేనైతే హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని రాస్తున్నాను కాబట్టి ఫస్ట్ హౌ టు మేక్ అని రాస్తా. తర్వాత యూట్యూబ్, నెక్స్ట్ థంబ్నెయిల్ అని రాస్తా. నెక్స్ట్ థంబ్నెయిల్స్. సో ఈ విధంగా రాసుకుంటా. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి ఫంట్ అనేది ఉంటుంది కదా, మనం ఏ విధంగా ఫంట్ చూసుకోవాలి అంటే ఎంత మంచిగా కనపడాలి కదా ఆ ఫంట్ అనేవి. కలర్ పెట్టుకోవాలి దాంట్లో. నేనైతే ఒక కలర్ పెట్టుకుంటా. సో నేనైతే ఈ కలర్ పెట్టుకున్న పైన హౌ టు మేక్ దానికి. తర్వాత యూట్యూబ్కి అయితే మనం ఎలాగో రెడ్ కలరే పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్. సో ఇది యూట్యూబ్కి ఓకే. నెక్స్ట్ థంబ్నెయిల్ది పెడతా. ఇంకోటి నెక్స్ట్ ఓకే, బ్యాక్ బ్లాక్ కాదు, కొంచెం కింద
ఈ 3 షర్ట్ చేసుకుందాం. షర్ట్ చేసుకున్నాక ఇదైతే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈజీ అండ్ ఫ్రీ అని కొంచెం చిన్నది రాద్దామన్నమాట. కింద షర్ట్ చేసుకుందాం. దీనికైతే బ్లాక్ కలర్ వేద్దామన్నమాట మనం. ఓకే, ఇక్కడైతే షర్ట్ అవుతుంది ఇది. రైట్, దీనికైతే మనం బ్లాక్ కలర్ వేద్దాం అనమాట. బ్లాక్ కలర్ వేద్దాం. స్టోక్ అయితే వైట్ వేద్దాం. బ్లాక్ అయితే ఎంత మంచిగా లేదు. స్టోక్ అయితే వైట్ వేసి బ్లాక్ వేస్తే అయితే మంచిగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఛానల్ పేరు రాసుకోవాలన్నమాట. మీ ఇష్టం, అది మీరు రాసుకుంటే రాసుకోండి. నేనైతే నా ఛానల్ నేమ్ అనేది కింద చిన్నగా సైడ్కి పెట్టేస్తాను అనమాట. కింద చిన్నగా చేసేస్తాను, ఇంకా కొంచెం చిన్నగా చేసేస్తాను. ఇట్లా పెట్టి ఏదో దానికి ఏదైనా ఏదో కలర్ పెట్టేస్తాను అనమాట. సో మీరు కూడా పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే నేనైతే పెట్టుకుందామని పెట్టుకుంటున్నా. ఏదైనా ఒక కలర్ ఇచ్చేద్దాం. ఓకే, కొంచెం చిన్న ఇదైతే షర్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక యారో అనేది మనం ఆల్రెడీ దాంట్లో ఉంటుంది, చూశారు కదా. సో దీన్ని ఎట్లా చేయాలంటే యారో మార్క్ని షర్ట్ చేసుకోవాలన్నమాట, చూపించినట్టు. చూశారు కదా, నేనైతే పైన షర్ట్ చేస్తా. ఇంకా కొంచెం చిన్నగా చేయాలి, ఇది కరెక్ట్గా రావాలి అది. ఓకే, రైట్.